హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ఛానల్. ఇవాళ అయితే నేను మా షెడ్ దగ్గరికి అదే కోల్ ఫారం దగ్గరికి వచ్చిన్నాను. ఆల్రెడీ మాది 2 కోల్ ఫారాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు చిక్ షెడ్ కన్స్ట్రక్షన్లో ఉంది. నేను ఆల్రెడీ షార్ట్స్ ఇస్తాను ఇన్ని రోజులు. ఇదే నా ఫస్ట్ వీడియో, మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే గైస్, లెట్స్ గో. ఈరోజు నేను మా కోల్ ఫారం ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. మరి ఆ చిక్ షెడ్ బిల్డింగ్ చూపించబోతున్నాను. ఇది ఆల్రెడీ మీరు చూసుంటారు షార్ట్స్లో. ఇదే నా కోల్ ఫారం. ఇది ఆవుల షెడ్. ఇది నేను మీకు ఆవుల షెడ్ గురించి మీకు కావాలంటే కామెంట్ చేయండి, అది చూపిస్తాను. ఇప్పుడు లెట్స్ గో గైస్. ఇప్పుడు మనము షెడ్ దగ్గరికి అయితే ఇప్పుడు మీరు వెనకాల చూడొచ్చు, అదే మా పాత షెడ్. ఇంకోటి కొత్త షెడ్ అనేది లోపల ఉంది. లోపలికి వెళ్ళాలి. ఆడికి వెళ్తాము, చూపిస్తాను గైస్ ఈరోజు ఎలా ఉంటుందో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్. హాయ్ గైస్, ఇప్పుడైతే నేను అదే చిక్ షెడ్ దగ్గరికి వచ్చేసినాను. ఇది చూడండి, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వైరింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఫెన్సింగ్ వేస్తున్నారు, సైడ్ ఫెన్సింగ్ ఇలా ఉంటుంది. అది చూసుకోవచ్చు మీరు. ఇలా ఉంటుంది చిక్ షెడ్. ఇలా ఇప్పుడైతే ఇంకా చిక్స్ అనేది రాలేదు, కానీ కొన్ని రోజులలో వస్తుంది. 19th ఇచ్చినారు, April 19th డేట్. 10 days అట్లా ఉంది, వస్తుంది ఇంకొన్ని రోజులలో. చూడండి, ఇలా ఉంటుంది చిక్ షెడ్. ఇలా పైపింగ్ సిస్టమ్, అదే నీళ్ళకి. ఇక్కడ మీరు చూసినట్టుకంటే ప్రతి కోల్ ఫారంలో ఇలా ఎప్పుడైతే కోడ్ అయితే ఇలా ఉంటుందో అప్పుడు నీళ్ళు అయితే వస్తుంది. నోటితో ఎలా పొడుస్తుందో అప్పుడు వస్తుంది నీళ్ళు. ఇంకా వైరింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పటికి మెయిన్ కనెక్షన్ ఇచ్చేసినారు. ఇప్పుడు ఇది చిక్ షెడ్. ఇలా ఒక దాంతో 10 చిక్స్ అయితే వస్తాయి ఒక బాక్స్లో. బాక్స్ వచ్చి ఇంత ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక బాక్స్. ఇది 12,000 కెపాసిటీ ఉండే చిక్ షెడ్. ఇది 12,000 హెన్స్ అండ్ చిక్స్ని అయితే సాకచ్చు. 3 months ఇక్కడ సాకి మళ్ళీ పెద్దది అక్కడ ఉంది చూడండి, పెద్ద షెడ్. అది ఇప్పుడు ప్రస్తుతానికి రన్నింగ్లో ఉంది. అక్కడ పంపిస్తాము. ఇక్కడ నుంచి సాకి ఇక్కడి నుంచి అక్కడికి పంపించాలనేదే ప్రయత్నము. ఇది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. దీనికి ఇప్పుడు 5 days అనేది బ్రూడింగ్ ప్రాసెస్ ఉంటుంది. దానికోసం ప్రతి కేజ్లో 5 days ప్రతి కేజ్లో 25 ఉంటుంది. 25 హెన్స్, అదే చిక్స్. దానికి బ్రూడింగ్ హీట్ ఉండాలని షెడ్ అనేది 40 degrees Celsius ఉండాలి. అందుకనే ఇది ప్రతి దానికి ఇట్లా హోల్డర్ ఫిట్ చేసినాం. 100 volts బల్బ్. బ్రూడింగ్కి ఈ బల్బ్ అనేది వాడుతున్నాము. ఇది హీట్ అనేది చాలా ఎక్కువగా జనరేట్ చేస్తుందని. 40 degrees Celsius ఉండాలి షెడ్. అది చూసుకోవాలి. చిక్ షెడ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు పెద్ద షెడ్కి వెళ్తాము. పెద్ద షెడ్ చూపిస్తాను. ఆల్రెడీ మీరు బయట నేను చూసినారు. ఇక్కడ అదే పెద్ద షెడ్. అది 13,000 హెన్స్ని అయితే కెపాసిటీ ఉండే షెడ్. అది 13,000 హెన్స్ ఉండొచ్చు. అది చూపిస్తాను మీరు. బయట నుంచి ఇలా ఇంత పెద్దది చిక్ షెడ్ ఇది. ఇప్పుడు మనము ఇది పెద్ద షెడ్ దగ్గరికి వచ్చేసినాము. ఇది వర్కర్స్ ఉంటారు ఇక్కడ ఎంట్రన్స్ అనేది ఇక్కడ పెట్టుకున్నాము. ఇక్కడ నుంచి ఇలా స్టెప్స్ పైకి. ఇది చిక్ షెడ్, ఇది హెన్ షెడ్. ఇది సేమ్ వాటర్ అండ్ ఫీడ్ సేమ్ ప్రాసెస్లో ఉంటుంది. అది మిషన్. కింద నుంచి ఆ పైప్లో నుంచి ఫీడ్ ఇలా వచ్చి మిషన్లో పడితే ఇది ఇక్కడ నుంచి తోసుకునేకి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది హెన్స్. ఇది 13,000 హెన్స్ని ఒకేసారి సాగగలదు ఒక బ్యాచ్కి. అది దీని కెపాసిటీ. ఇది వాటర్ ట్యాంక్. ఈ హోల్ హెన్స్కి ఇదే వాటర్ ట్యాంక్. ప్రతి ఒక్క దానికి ఇక్కడ నుంచే నీళ్ళు వెళ్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు ఇది నిన్న గుడ్డలు, ఇది నిన్నది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వాటర్ సప్లై ఇక్కడి నుంచే వెళ్ళేది. మీకు ఏ ఫంక్షన్స్ అయినా ఏదైనా ఉంటే, ఏదైనా ఎగ్స్ కావాలంటే ఇక్కడికి కామెంట్లో అడగండి. అడ్రస్ అనేది నేను పెడతాను. అడ్రస్ మీకు కానీ ఎగ్స్ కావాలంటే ప్రతిరోజు ఆ పేపర్ రేట్ ప్రకారమే ఇస్తారు. ఇక్కడ
ఓన్ ప్రైజ్ ఉండదు. పేపర్ రేట్ ఎంత ఉంటే అంత ఇస్తారు. తక్కువన్నా ఉన్ని ఎక్కువన్నా ఉన్ని. అంటే మీరు ఇక్కడికి రావాలనుకుంటే, మీకు కావాలనుకుంటే మీరు కామెంట్లో అడ్రస్ అడగండి, నేను పెడతాను కామెంట్లో. థ్యాంక్ యూ గైస్. ఇది మన కోల్ ఫారము. నేను చెప్పినట్టుగా చిక్ షెడ్ చూపించినాను, హెన్ షెడ్ చూపించినాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. ఇది ప్రస్తుతానికి. మీకు ఇంకా ఏదైనా వీడియోస్ ఇంకా ఏదైనా కావాలంటే కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా చేసేదానికి ట్రై చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ బిచిత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ DVS ఛానల్.